సేపట్లో ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇప్పటివరకు గెలిచిన దగ్గర నుంచి అంటే జూన్ 4 ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఏ పదవిస్తారు అనేదే ఈ ప్రశ్నే చక్కర్లు కొడుతూ వచ్చింది. సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి ఊహాగానాలు, హోమ్ మినిస్టర్ ఇస్తున్నారని, ఇరిగేషన్ మినిస్టర్ ఇస్తున్నారని, అలానే డిప్యూటీ సీఎం ఇస్తున్నారని, ఇలా రకరకాలైనటువంటి వార్తలు అయితే చక్కర్లు కొట్టాయి. ఓవరాల్గా అసలు ఇక్కడ ఇవ్వట్లేదు, కేంద్ర మంత్రి పదవి తీసుకోబోతున్నారని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఓవరాల్గా వీటన్నిటికీ కూడా తెరదింపుతూ ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం క్యాబినెట్లో 24 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ 24 మందిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్కి ఏ స్థానం కల్పిస్తున్నారు అనేటువంటి అంశాలకు ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారు అనేది ప్రస్తుతం మనకున్నటువంటి క్లారిటీ. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కి పోర్ట్ఫోలియో ఇవ్వటం జరిగింది. అయితే గతంలో గనక మనం చూసుకున్నట్లయితే 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవిని ఇద్దరికి ఇచ్చారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ 5గురికి ఇచ్చారు డిప్యూటీ సీఎం పదవి. కానీ ఈసారి మాత్రం 2024లో చంద్రబాబు గారు ఈ డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పదవిని పవన్ కళ్యాణ్కి తప్ప వేరే ఎవరికి ఇవ్వట్లేదు. పవన్ కళ్యాణ్కి ఒక సముచిత స్థానం కల్పించడానికి, ఆ పదవికి ఒక గౌరవం ఉంది అనేది చూపించడం కోసం, అంటే ఇక్కడ పవన్కి మేమిస్తున్నటువంటి ప్రాధాన్యత ఆయనతో సమానంగా వేరెవరూ లేరు అనేది జనసేన శ్రేణుల్లో వెళ్ళటం కోసం. కాబట్టి ఈ పదవిని వేరే ఎవరికి ఇవ్వట్లేదు, కేవలం పవన్ కళ్యాణ్కి మాత్రమే కేటాయించడం జరిగింది అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం.